డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మరియు శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడిన మాటలు ఆక్షేపణీయంగా ఉన్నాయి. నువ్వు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి స్థాయికి లేవని మాత్రం చెప్పదలుచుకున్నా. ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. కిషన్ రెడ్డి గారు మీకు గుర్తుండాలి, రేవంత్ రెడ్డి గారు ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడించిన కోవిడ్ సందర్భంగా భారత ప్రభుత్వం మొత్తం దేశం కోసం ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్కి ఇన్ఛార్జ్గా పనిచేశారు కిషన్ రెడ్డి గారు. మొత్తం ప్రపంచం అంతా గడగడలాడుతున్నప్పుడు, దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్నప్పుడు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు భయంతో అల్లాడుతున్న సందర్భంగా వార్ రూమ్లో రాత్రింపగలు అక్కడే ఉండి మొత్తం దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తినడానికి ఇబ్బంది పడొద్దని, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆరోగ్యంలో ఇబ్బంది రావద్దని, ఏ ఒక్క వ్యక్తి కూడా వైద్యం అందుబాటులో ఇబ్బంది రావద్దని 2 నెలల పాటు పూర్తి స్థాయిలో 2 టర్ములు కూడా 2 సార్లు 2 నెలల పాటు పూర్తి స్థాయిలో హోమ్ మినిస్ట్రీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో ఉండి రాత్రింపగలు అక్కడే తిని అక్కడే పడుకొని ఈ దేశాన్ని రక్షించేటువంటి కోవిడ్ అనే మహమ్మారి నుంచి రక్షించినటువంటి ఒక మహత్ కార్యంలో కిషన్ రెడ్డి గారు వార్ రూమ్ ఇన్ఛార్జిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. నీకు తెలియకపోతే తెలుసుకో. అంతేగాని బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగజారి ఒక వీధి రౌడీలాగా అట్లా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్న సందర్భంగా కిషన్ రెడ్డి గారు అన్న మాట ఏంది, నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రిలాపనలు, ముఖ్యంగా నిన్న మల్లికార్జున ఖార్గే గారు ఒక మాట అన్నారు, ఏ చుట్పుట్ యుద్ధం అని. ఆయన నిన్న కర్ణాటకలో మాట్లాడితే చుట్పుట్ యుద్ధం, ఈ యుద్ధంలో ఏమీ చేయలేదు, ఈ యుద్ధం కోసం ఇంత పెద్ద ప్రచారం చేస్తున్నారని. భారత సైనికులు, భారత సైన్య అధికారులు చెప్పినటువంటి విషయాన్ని, భారత సైనికులు చేసినటువంటి ఏదో ఒక స్ట్రైక్స్ యుద్ధం అని ఎవడు అనలే. నువ్వే అంటున్నావు మల్లికార్జున ఖార్గే యుద్ధం లాగా ఎట్లా కనపడదో నాకు తెలియదు, కానీ అది యుద్ధం అని ఎవరు అనలే. పహల్గాంలో జరిగిన సంఘటనకు పూర్తి స్థాయిలో మన భారత సైన్యాలు తీవ్రవాదుల స్థావరాలను మన మిసైల్స్ ద్వారా దాడి చేసి చంపినటువంటి తీరు, గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అట్లాగే జరిగినాయి, ఇప్పుడు కూడా అటువంటి సంఘటనే ఇంకా కొంచెం పెద్ద ఎత్తున జరిగింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను పూర్తిగా నిర్వహించడంతో పాటు పాకిస్తాన్ దుశ్చర్యకు ప్రతిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి 7, 8, 9, 10 తారీఖులో జరిగింది. అది చుట్టుపుడు యుద్ధం అంటావా అంటే మరి ఇక కరెక్టే. చైనా యుద్ధంలో మీ నాయకుడు, మీ ఆది నాయకుడు నెహ్రూ గారు కనీసం బూట్లు కూడా ఇవ్వలేక, కనీసం తుపాకులు కూడా ఇవ్వలేక భారత సైన్యాన్ని ఎంత నిర్వీర్యం చేసిండో దాన్ని కంపేర్ చేసినప్పుడు ఆ యుద్ధంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినటువంటి తీరు చూస్తే ఆ యుద్ధాన్ని కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ మొత్తం సైనికులు కానీ మిగతా వాళ్ళు చనిపోయింది కూడా 8 మందే, ఎందుకంటే అక్కడ 1000 మంది చనిపోయినారు. అది కరెక్టే. అక్కడ కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు చాలా చిన్న యుద్ధమే. మల్లికార్జున ఖార్గే గారు భారత పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా కూడా ఇందిరాగాంధీని మెచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నారు. అది కూడా 15 రోజులు జరిగిన యుద్ధం అది. ఆ యుద్ధం విషయంలో